ప్రస్తుతం డాక్టర్ పార్థసారథి పోసాని గారితో ఉన్నాం. సమాజంలో పట్టి పీడించే రుగ్మతల్లో భుజం నొప్పి, మెడ నొప్పి వగేరా వగేరా రోగాలకి నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటే సర్జరీ లేకుండా ఎలా చేయొచ్చు అని డాక్టర్ పార్థసారథి గారు వారి మాటలనే వారి గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివి తర్వాత అక్కడ ఎంఎస్ చదివి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా వెళ్ళి చాలా ఏళ్ళు అక్కడ ఉండి మీకు ఏమి ప్రేరేపణ, మీకు ఇండియా రావాలి ఇలాంటి కొత్త పద్ధతి నాన్ ఇన్వేజివ్ సర్జన్ అయి ఉండి సర్జరీలు చేయకుండా నీడిల్ వైద్యం చేయాలని ఆలోచన ఎలా కలిగింది మీకు? అంటే మెయిన్ అది ఇంగ్లాండ్లో 5 సంవత్సరాలు ఉన్నానండి. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రో సర్జరీ ఎన్నో చేశాను. అక్కడ ఆర్థోపెడిక్స్ కూడా చేశాను. అనుకోకుండా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. నాకు సర్జరీ అంటే చాలా ఇష్టం. చాలామందికి టీచ్ చేశాను, మా సీనియర్స్ కూడా టీచ్ చేసేవాడిని. ఈ కొన్ని రీజన్స్ వల్ల అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సర్జరీ ట్రైనింగ్ కష్టం, అందువల్ల మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్నల్ మెడిసిన్లో రెసిడెన్సీ చేసి వాళ్ళు అందులోనే అక్కడ సేమ్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది, అటు చేరాను. కానీ నా మైండ్ సర్జికల్ మైండ్, ఫిజిషియన్గా సూట్ కాలే. నాకు అసలు అది ఇంట్రెస్ట్ లేదు. ఏదో జస్ట్ ఫర్ లివింగ్ కోసం చేరడం జరిగింది, ఇంట్రెస్ట్ లేదు. అది కాక పేషెంట్లకి ఏం చేస్తున్నాం అనేది నిజంగా ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు. ఒక రకంగా ఐఎమ్ డూయింగ్ మోర్ డ్యామేజ్ దాన్ గుడ్ అని తెలిసిపోయింది నాకు. రిఫర్ చేయడం, టెస్టులు రాయడం, మెడిసిన్స్ రాయడం, ఒక్కో పేషెంట్కి కనీసం 10-12 ట్యాబ్లెట్స్ వస్తాయో, కేస్ షీట్లు ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి అర్థం కాదు. మనకి ఆ డ్రగ్ ఏం చేస్తుందో మనకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా పెద్దమ్మ చెప్పింది, నువ్వు డాక్టర్ అవ్వాలి, వాళ్ళకి సేవ చేయాలి అని చెప్పింది 7 సంవత్సరాలు అప్పుడు. ఆ వర్డ్తోనే నేను ఇప్పటిదాకా ఉన్నాను. అంటే మీకు సేవా దృక్పథం చిన్నప్పటి నుంచి ఉందని చిన్నప్పటి నుంచి ఉన్నాను. కాకపోతే నాకు రిజల్ట్ వెంటనే కనపడాలి, అందుకనే సర్జరీ తీసుకున్నాను. అందులో ప్లాస్టిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీలో రిజల్ట్స్ ఇమీడియట్గా వెంటనే తెలుస్తాయి. అది మెడిసిన్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. మెడిసిన్లో మీకు ట్యాబ్లెట్ మీద డిపెండ్ అవ్వాలి మీరు. అవి ఏం చేస్తాయో నాకు తెలియదు. ఏదో తర్వాత వచ్చి బీపీ తగ్గింది, షుగర్ ఎక్కువ అయితే షుగర్ తగ్గింది. ఇప్పుడు మీరు అనుకున్న పద్ధతుల్లో మీరు చేసే నీడిల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు మేము ఇందాక కొన్ని మీరు పేషెంట్ ట్రీట్ చేస్తున్నప్పుడు చూసాం. అదే కాకుండా నా మీద కూడా మీరు నాకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చున్నారు కాబట్టి నాకు తెలుసు దాని పరిష్కారం ఎలా అయిందని. ఏ జబ్బులకి నయం చేయొచ్చు మీ వైద్యం ద్వారా? అంటే దీంట్లో ఏదైనా చేయొచ్చు అండి. అంటే విజిబిలిటీ కనపడేది మీ ఉద్దేశం ప్రకారం? అంటే ఇప్పుడు ఈ నీడ్లింగ్ టెక్నిక్స్ అనేది ఏంటంటే ఇది ఒక సైన్స్ కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి దీంట్లో. స్కై ఈజ్ ద లిమిట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్టీస్లోకి వెళ్ళిపోతారు, స్పెషాలిటీస్ లాగా. అందరూ అన్నీ చేయలేరు. నేను చూజ్ చేసుకుంది ఏంటంటే ఇమ్మీడియట్గా ఏ రెస్పాన్స్, ఇమ్మీడియట్గా రిజల్ట్ రాగలిగింది చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మన సొసైటీలో దీని మీద అండర్స్టాండింగ్ లేదు. అందుకని డయాబెటీస్ పేషెంట్ కూడా ఎడ్యుకేట్ చేయాలి కదా. పేషెంట్లు కూడా ఇక్కడ చాలా ఇగ్నోరెన్స్ ఈ ఫీల్డ్ గురించి. అందులో నీడిల్ ఫోబియా ఎక్కువ. ఇక్కడ మన వాళ్ళు చైనాలలోగా 30-40 నీడిల్స్ పెట్టించుకోరు. పెట్టించుకొని 1-2 గంటలు ఉండరు ఇక్కడ. అందుకని నేను ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నాను ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కడ ఎక్స్పర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి వాళ్ళని చూసి కొంత నేర్చుకుని వచ్చేవాడిని. ఈ భాషలో చెప్పాలంటే అన్ని వైద్యాలని ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ మెథడ్ ఒకటి తెచ్చారంటారు. అంటే నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను, హోమియోపతి, న్యాచురోపతి, ప్రాణిక్ హీలింగ్, అన్నీ ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ చదివేశాను. అంటే ఇప్పుడు రోగ నిర్ధారణ అయిన తర్వాత మీరు మేము చూసిన వాటిలో మీరు స్కానింగ్ లేదు, ఎంఆర్ఐ లేదు, ఎక్స్రే కూడా అడగట్లేదు. కేవలం ఒక చోట ఫలానా చోట నొప్పిగా ఉంది, బాధగా ఉందన్న దాని మీద మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో దీని ప్రామాణికం ఎలా తెలుస్తుంది మీకు? అంటే దీంట్లో మీకు బాడీ విల్ రివీల్ ఎవ్రీథింగ్ అండి మీకు. అంటే ఎక్స్రే స్కానింగ్లు దాని రోల్ ఉంటుంది, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. దాని ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే యూజువల్గా 70-80% కేసెస్లో మీకు ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు కామన్ డిసీజెస్కి. అది గుర్తుపెట్టుకోండి, కామన్ డిసీజెస్కి అవసరం లేదు. మీరు పేషెంట్ హిస్టరీ సరిగా తీసుకొని వాళ్ళని చూసి పాల్పేట్ చేస్తేనే మీకు ఎన్నో ఫైండింగ్స్ తెలుస్తాయి. అంటే మీ ఉద్దేశం రోగ నిర్ధారణ అన్నది మీ అనుభవంతో మీకు విద్య అంటారు. మీరు తెలుసుకోవచ్చండి చాలా. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఈ ఆర్థరైటిస్, ఈ స్పాండిలోసిస్ కేసుల్లో ఎక్స్రేలు అవసరం లేదండి అసలు. అసలు మీరు పట్టుకుంటేనే ఎన్నో ఫైండింగ్స్ తెలుస్తాయి. అదేంటి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో
ఎవరు ఫీల్ కావట్లేదు, బాడీని ఎవరు ఫీల్ కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ర్యాట్ రేస్లో రోగాలు కూడా పెరిగినాయి. సో మీ ఉద్దేశంలో ప్రాథమికంగా మనం చూస్తే మనం పట్టిపీడించే జబ్బులు కానీ రోగాలు అనండి, ఏదైనా రుగ్మతలు అనండి, ఏదైనా అనండి, డయాబెటీస్ ఒకటి, ఆర్థరైటిస్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి, ఈవెన్ యంగ్ జనరేషన్లో యంగ్ చిల్డ్రన్లో కూడా చూస్తున్నాం మనకు, చిన్న చిన్న వాళ్ళ వయసులో కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, నడువుల నొప్పులు, భుజాల నొప్పులు, మెడల నొప్పులు కంప్యూటర్ యుగంలో. సో వాటికి ఎలా మీరు శాస్త్ర పరిష్కారం ఇవ్వగలరా? ఇస్తే ఎన్నాళ్ళు పడుతుంది ఆ వైద్యం నిర్ధారణ అవ్వడానికి? అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మీకు మేనిఫెస్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మేనిఫెస్ట్ కాకముందు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఫిజికల్గా పెయిన్ లేనంత మాత్రాన మీకు ప్రాబ్లం లేదని కాదు. అది మీరు ఎక్స్రేలు స్కానింగ్లు తెలియదు. అది యూ కెన్ ఓన్లీ ఫీల్ బై ది పాల్పేషన్. మీరు కనుక పేషెంట్ ఎగ్జామ్ చేయగలిగితే యూ కెన్ డిటెక్ట్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో మీ అబ్డామినల్ ప్రాబ్లమ్స్, మీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్పొచ్చు అండి ఇక్కడ. అంటే ప్రివెన్షన్ అంటారు. ప్రివెన్షన్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ బెటర్ దెన్ క్యూర్. మీకు ఈ నెక్ పెయిన్స్ ఇవన్నీ మీకేం లేకపోవచ్చు. చాలా మంది నా పేషెంట్లు చెప్తారు నాకు, ఏది పేషెంట్లు తీసుకొచ్చిన వాళ్ళు మీకేమో ప్రాబ్లం ఉందంటే మాకేం లేదండి అంత బాగానే ఉందంటారు. మాటల్లో మా కెమెరామెన్ అడిగితే అది కనుక పడుకోబెట్టి చూస్తే మామూలుగా అసలు పేషెంట్ల కంటే తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటున్నాయి. అంటే వాడు తెలియదు, అంటే మేనిఫెస్ట్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ విద్య మీరు సమాజాన్ని ఎవరైనా ట్రైన్ చేద్దాం అనుకుంటారా ఫ్యూచర్లో? వాట్ ఇస్ యువర్ ప్లాన్ లైక్? అంటే దీన్ని ట్రైన్ చేయాలంటే ముందు చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ముందు ఈ సొసైటీలో ఉన్నప్పుడు నోబడీ వాంట్స్ టు లెర్న్ దీస్ థింగ్స్. ఇదంత ఈజీగా రాదు, దీనికి చాలా హార్డ్ వర్క్ కావాలి, మీకు ఎన్నో సబ్జెక్ట్స్ తెలియాలి, ఎన్నో ఫీల్డ్స్. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవాలి నీడిల్ థెరపీ అంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ డాక్టర్ అయి ఉండాలా? అయి ఉండాలంటే మరి అకార్డింగ్ టు ది మన లా ప్రకారం యూ షుడ్ బి క్వాలిఫైడ్ డాక్టర్. చట్ట ప్రకారం అంటే మరి ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నాడు, ఏదో ఒకటి ఉండాలి, మీకు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు నీడిల్ పియర్స్ చేయాలి అంటే మీకు ఒక యూ షుడ్ బి క్వాలిఫైడ్ డాక్టర్. ఏ డాక్టర్ అయినా కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఆర్ఎంపీ కాదు, క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, హోమియో కానీ, యునాని కానీ, మన అల్లోపతి డాక్టర్ కానీ అయి ఉండాల్సిందే. వాళ్ళే ఎలిజిబుల్ టు పియర్స్ ది నీడిల్ ఇన్ ద బాడీ. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ నేరో అయిపోయింది, బ్రాడ్గా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానంటే నాకు ఎనాటమీ తెలుసు, అక్కడ పెథాలజీ తెలుసు, అది దాని కోర్స్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుసున్నాం కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. అదే మీ వీడియోలో కూడా కొన్ని చూసాం మేము, మీరు ఫార్మర్స్కి హెల్ప్ చేయటం, వాళ్ళ పెయిన్స్ తగ్గించడం, క్యాంపులు పెట్టానండి, చాలా మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు, చూసాము అవి. మీ యాక్చువల్ భవిష్యత్ కార్యాచరణ? నేను క్యాంపులు పెట్టడానికి ఎంతో విల్లింగ్గా ఉంటాను, కానీ పెట్టించుకునేవాళ్ళు లేరు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను పెట్టిన క్యాంపులన్నీ నేనే ఆర్గనైజ్ చేసుకునే వెళ్ళేవాడిని, కానీ అక్కడ రెస్పాన్స్ ఇనిషియల్ 1 hour కష్టంగా ఉండేది. ఎలా అక్కడ క్యాంపులు అంటే మెడికల్ క్యాంప్ ఉచిత వైద్యం అండి? అంత ఫ్రీ అనండి, అంత. నేను ఏదైనా పేపర్లో చూసి అక్కడ చికెన్ గునియా ఉంది ఆ ఊళ్ళోనంటే నేనే రెంటెడ్ కార్ తీసుకొని నేనే వెళ్ళిపోయి సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళి అక్కడే హోల్ డే ఉండి చేసి 200 to 300 పీపుల్ చేసి వస్తాను. ఇప్పుడు జనరల్గా ఈ మనం డిస్కస్ చేసిన వ్యాధి నిరోధక చేయటం డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎంత ఖర్చు అయ్యే ఏమన్నా ప్రామాణికం ఉందా అండి మీ దగ్గర? అంటే వీటికి ఒక ఫలానా పేషెంట్కి ఇంత ఖర్చు అవుతుంది, అందరికి అందుబాటులో వైద్యం ఖర్చు అనేది ఇట్ వేరీస్ అండి. అంటే ఇప్పుడు నేను నా పేషెంట్స్లో సగం మంది, చాలా మంది పూర్ పీపులే వస్తారు. అపార్ట్ ఫ్రమ్ పూర్, అంటే పూర్ అని కాదు, అంటే ఇప్పుడు నేను పూర్కి ఎడిదిరికి ఉచిత వైద్యం అందించాలి, అది సమాజ పరంగా మన బాధ్యత. చూసాను నేను, మీరు చాలా మంది చేశారు. మామూలుగా ఏంటంటే ఎవరు ఇవ్వగలిగిన స్తోమతను బట్టి ఉంటుందండి ఇక్కడ, అంత దేర్ ఇస్ నో స్టాండర్డ్స్. అంటే మీ సేవా తత్పరత ఎక్కువ ఉంది మీ దగ్గర. ఎవరైనా వచ్చి నాకు చేయండి నేను ఇవ్వలేనంటే నేను ఎవరికి ఎవరు సెడ్ నో. ఒకటి అంటే చాలా మంది చూసాము, నాకే వైద్యం చేశారు, 20 ఏళ్ల బట్టి ఉన్న జబ్బుల్ని బయట పెట్టారు, రుగ్మతలు ఏమున్నాయి దగ్గర అని. ఆ తర్వాత మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటండి? ప్రణాళిక అంటే ద పీపుల్ షుడ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. నేను కనీసం థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను నేను ఇప్పుడు, కానీ అది ఈజీగా స్ప్రెడ్ కావట్లేదు. ఎందుకంటే ముందు వాళ్ళు చెప్పినా కూడా నమ్మట్లేదు, జనాలు నమ్మట్లేదు.
నమ్మిన వాళ్ళు ఏమన్నా ఏదో ఒకటి రెండు సార్లు చూద్దాంలే, కమిట్ కావట్లేదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న సామాజిక పరిస్థితుల్లో సమాజంలో ఒకటి ఏమిటి, నాకు మోకాళ్ళు పాడైనాయి, మోకాళ్ళు వైద్యం చేయించుకోవాలి అని అంటారు. ఇప్పుడు దీని ట్రీట్మెంట్ మోకాళ్ళ వైద్యం కూడా చేసేస్తారా? మరి నేను చేసే ప్రాక్టీస్లో సగం మంది మోకాళ్ళ ప్రాబ్లమ్సే. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ ప్రాబ్లం అంటే అనేది మోకాళ్ళు చిప్పలు మార్చాలి, ఇంత ఖర్చు అవుతుంది అంటారు ఏంటంటే కదా. మోకాళ్ళు, బ్యాక్ పెయిన్ చాలా కామన్ డిసీజెస్ మన సొసైటీలో. ఆ రెండింటికి ఏమని చెప్తున్నారంటే ఇన్ఎవిటబుల్గా టుడే ఆర్ టుమారో యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే రీప్లేస్మెంట్ అక్కడ డిస్క్ బయటకు వచ్చిందని చూపిస్తున్నారు ఎంఆర్ఐలో, ఇక్కడ ఏమన్నా నీ క్యాప్ అది అరిగిపోయిందని చూపిస్తున్నారు. అది ఐ కాంట్ డినై దాట్. అది ఉన్నది ఫ్యాక్టే. మీరు కూడా అది నిజమే కదా, అరిగిపోయింది, ఇక నన్ను నీకు ఎవరేం చేస్తారని చెప్పి మీరు కాంప్రమైజ్ అయిపోయారు. సీయింగ్ ఇస్ బిలీవింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఓన్లీ డబ్బులు రెడీగా ఉంటే సర్జరీ చేయించుకోవడమే అంతే. తగ్గకపోయినా ఇంక అడగడానికి ఏం లేదు. మీరు ఓన్లీ ఫిజియోథెరపీ, మెడిసిన్స్ అవి కంటిన్యూ చేస్తూ స్టేజ్ 4 వచ్చిన దాకా వెయిట్ చేసుకొని రీప్లేస్ చేయించుకోవడమే. అదేంటంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే నేను ఇక్కడ ఐ డిసగ్రీ విత్ దట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. నా ఎక్స్పీరియన్స్ మీద నేను కూడా ఆర్థోపెడిక్స్లో పనిచేశాను, నేను ఆర్థోపెడిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఏంటంటే వెస్ట్రన్ వే ఆఫ్ అప్రోచ్. అది అంటే ఏంటి, అక్కడ నీ అనేది కల్ప్రిట్గా హ్యూమన్ ఎనాటమీ, ఓన్లీ స్ట్రక్చరల్ ఎనాటమీ. అది డ్యామేజ్ అయిపోయింది, దాన్ని తీసేయాలి అంతే. ఇంక దేని అదర్ వే, ఇంకా డిస్ప్యూట్ చేయడానికి లేదు అక్కడ. ఇప్పుడు డ్యామేజ్ అయింది, తీసేసి కొత్తది వేయటమే, ఇంకా దాన్ని ఇంకా సెకండ్ థాట్ లేదు కదా. అంటే దట్ ఈస్ దేర్ వే ఆఫ్ లుకింగ్ ఇట్. బట్ యు లుక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నేనేం ఆలోచించానంటే ఎన్ని చూశాను నేను, చూస్తే మరి ఇది చాలా మందికి తగ్గట్లేదు. తగ్గిన వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి చేయించుకున్న పేషెంట్లు కూడా వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు నాకు, డాక్టర్ గారు ముందు చేయించుకున్న కాలుకి చేయండి, చేయించుకున్న కాలు పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటది, సర్జరీ చేసిన ఉపయోగం కనపడట్లే, ఖర్చు తప్ప. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్పగలిగింది ఏంటంటే, నీ ఈజ్ నాట్ ది కల్ప్రిట్, నీ ఈజ్ ద విక్టిమ్. ఓకే, అర్థమైందా మీకు? ఉన్న ఆర్గన్లో అది ఒక ఆర్గన్ కదా, అది విక్టిమ్ అయింది. విక్టిమ్ తీసేసి కొత్త విక్టిమ్ వేస్తే ఉపయోగం ఏముంది? ఇంకొక రిపీట్. అసలు ప్రాబ్లం బాదు కదండి, అసలు ప్రాబ్లం బాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో, మీ ఫస్ట్ ఇది విక్టిమ్ కావడానికి కారణం ఏంటో చూసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. మోకాలు ఎందుకు అరిగింది, అది ఓరక అరగదు కదా, అది ఎందుకు అరిగింది, అరిగే ఆ కాజుని మీరు తీసేయండి ఫస్ట్. తీసేస్తే ఇంకా మోకాలు అరగదు. కానీ మీరు అన్నట్టు మరి ఎంఆర్ఐలో కూడా కనపడుతుంది అని చెప్పి, అరిగింది కనపడుతుంది మీకు, కాజు కనపడదుగా. కొలెటరల్స్ కనపడవు మీకు, అరిగింది కనపడుతుంది మీకు, అది కదండి. ఇప్పుడు చెట్టుకి ఏరికి ఇన్ఫెక్షన్ వస్తే కొమ్మ ఎండిపోతుందండి, ఆ కొమ్మను కోసేస్తే ఇంకో ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఇంకో కొమ్మ ఎండిపోతుంది. సేమ్ థింగ్ ఇది కూడా అంతే. మోకాలు నొప్పి అనేది ప్రాబ్లం మోకాల్లో లేదు, ఇది వెరీ రాడికల్ స్టేట్మెంట్. ఐ డిసగ్రీ విత్ హోల్ వరల్డ్. ఐ ఆమ్ స్విమ్మింగ్ అగైన్స్ట్ ద ఫ్లో రివర్ లో. అందరూ ఎవ్రీబడి ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ఫ్లో. మీరు చూసిన వైద్యం, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ లో క్లియర్ వాత పెట్టమన్నట్టుంది అంతే. ఇప్పుడు అదేంటంటే మోకాళ్ళు ప్రాబ్లం మోకాల్లో లేదు. మైల్ పక్కీర్ స్టోరీ తెలుసా మీకు? సేమ్ థింగ్. ఎలానే మోకాలు అనేది ఎందుకు అరుగుతుంది అనే దాని మీదే మీరు ఆలోచించాలి. అది రీప్లేస్ చేసి విక్టిమ్ దాన్ని చేస్తున్నాం మనం. మళ్ళీ అసలు ప్రాబ్లం పోవట్లేదు. అందుకని మీరు మా ఆపరేషన్ చేసిన కాలం పట్టుకోండి, మీరు జంపింగే, అందరికి పెయినే, వాష్ ఉంటుంది. చాలా మంది చెప్తారు ముందే చెప్పారండి పూర్తిగా తగ్గదని, అందుకని ఇంకా మేము అడిగేది ఇంకా ప్రశ్నే లేదన్నారు. ముందే చెప్పేశారు మాకు పూర్తిగా తగ్గదని, 70% పెయిన్ తగ్గుతుందని చెప్పారు. అదే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి 100% తగ్గాలి, 1% తగ్గకపోయినా నన్ను గొంతు పీచుకుతున్నారు. ఇక్కడ అంత డిమాండింగ్ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి వస్తే ఇది దాన్ని ఆలోచించాను నేను, నాకున్న అన్ని బ్యాక్గ్రౌండ్స్ తోటి ఆలోచించి ఎందుకు అరుగుతుంది అనేది దానికి ఆలోచిస్తే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎనీ జాయింట్ ఇన్ ద బాడీ దాని స్టెబిలిటీ అనేది జాయింట్ మీద డిపెండ్ కాదు, సరౌండింగ్ మస్కులేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు జాయింట్ స్టెబిలిటీ అనేది సరౌండింగ్ మజిల్స్ స్ట్రెంగ్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎప్పుడైతే సరౌండింగ్ మజిల్స్ వీక్ అయిపోతాయో అప్పుడు జాయింట్ వీక్ అయిపోతుంది. అంటే తర్వాత ఈ ట్రీట్మెంట్లో
ఆహార పథ్యం ఏమైనా ఉంటాయండి? అవునండి. ఇప్పుడు ఈ ఈ- ఈ దీని కారణంకి వచ్చినప్పుడు ఈ మజిల్స్ ఎందుకు వీక్ అయిపోతాయి అనే దాని గురించి మళ్ళీ ఆలోచించాలి. ఉమ్, ఆ మజిల్స్ ఎందుకు వీక్ అవుతాయి అంటే ఆ మజిల్స్లో మేబీ ట్రామా వలన కానీ యాక్సిడెంట్స్ వలన జరిగే అదొక ప్రాబ్లం. కారణం కావచ్చు. ఎక్కువగా వచ్చి మన సొసైటీలో చూసేవన్నీ ఫుడ్ రిలేటెడ్. ఇప్పుడు వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఫుడ్ జనరల్? రిలేటెడ్ అంటే వాళ్ళకి ఏమవుతుందంటే స్టమక్లో మీకు జఠరాగ్ని ఉండదు. మళ్ళీ ఇక్కడ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్కి వెళ్ళాలి. ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అది అది వెస్ట్రన్ కాన్సెప్ట్ లేదు. చాలా ఇంట్రెస్టింగ్. అదేమవుతుందంటే మీకు జఠరాగ్ని కూల్ అయిపోతుంది. మీకు తిన్న ఆహారం ఏంటంటే అది ఏటీపీ అంటే ఎనర్జీగా మారదు. అది ఆయుర్వేదిక్లో ఏంటంటే కఫంగా మారిపోతుంది. ఓకే. దాన్ని చైనీస్లో ఫ్లెమ్ అంటారు. అవును. మీకు ఎనర్జీ రిలీజ్ కాదు, ఫ్లెమ్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్లెమ్ ఎక్కడంటే దానికి కొన్ని స్టోరేజ్ సైట్స్ ఉంటాయి బాడీలో. అదే ఫ్యాట్ అండి, అబ్నార్మల్ ఫ్యాట్ సైనస్లో పేరుకుంటుంది. అది మసిల్లో చేరితే మజిల్ ఫ్లెమ్ అంటారు దాన్ని. ఓకే. హార్ట్లో చేరితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ వెసల్స్లో చేరితే స్ట్రోక్ వస్తుంది. అంత కారణం ఇదే. ప్లమ్ మెయిన్ కారణం ఫ్లెమ్మే. అది అథెరోస్క్లెరోసిస్ కానీ, క్లాట్స్ కానీ, థ్రాంబోసిస్ కానీ, ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ కానీ అన్నిటికి కారణం ఆ ఫ్లెమ్. అది ఆ ఫ్లెమ్ ఎందుకు వస్తుందంటే లాంగ్ టర్మ్ మీ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. ఆ ఫ్లెమ్ అంటే వల్ల ఏమవుతుందంటే మజిల్కి యాక్టివ్ ప్యాసివ్ కంట్రాక్షన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి అది ఓవర్ కంట్రాక్ట్ అయిపోయి ఇక అంతే, మళ్ళీ రిలాక్స్ కాదు. ఓకే. ఎప్పుడైతే ఓవర్ కంట్రాక్ట్ అవుతుందో మీకు మజిల్ లెంత్ తగ్గుతుంది. మజిల్ లెంత్ తగ్గినప్పుడు అది ఎక్కడైతే అటాచ్ అవుతుందో అక్కడ పెయిన్ వస్తుంది, పుల్ చేస్తుంది. పుల్ చేస్తుంది. మజిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దట్ పెయిన్ఫుల్. ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ పెయిన్ రాదు మీకు. అది ఎక్కడైతే అటాచ్ అవుతుందో పెరియాస్ట్రియం ఇస్ మోర్ సెన్సిటివ్. ఓకే. ఓకే. అందుకని జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఓకే. ప్రాబ్లం అక్కడ లేదు, ఇది పుల్ వల్ల అక్కడ పెయిన్ వస్తుంది. పెరియాస్ట్రియం ఇరిటేట్ అవుతుంది. అందుకని అక్కడ ఆస్టియోఫైట్స్ రావడం, డీజనరేట్ కావడం, ఇదంతా ఏంటంటే ఆ డైనమిక్స్ మారిపోతుంది. మస్కులర్ డైనమిక్స్ ఒక పక్క ఎక్కువ స్టార్ట్ అవుతుంది మసిల్, రెండో పక్క నార్మల్గా ఉంటుంది అనుకోండి. ఈ పక్క బోను స్ట్రెస్ పడుతుంది, అందులో ఉన్న మధ్యలో ఉన్న కార్టిలేజ్ ఎరోడ్ అయిపోతుంది. ఓకే. అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే సెకండరీ డీజనరేషన్ రూట్ కాజ్ తీయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అదే నేనేం చేస్తానంటే నేను బేసిక్గా క్యూర్ ది డిసీజ్, నాట్ ది పేషెంట్, నాట్ ది విక్టిమ్. విక్టిమ్. అది అరిగిపోయింది. మామూలుగా కార్టిలేజీ బోన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ దట్ పెయిన్. ఉదాహరణకి అంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో అడగాలంటే, అంటే కామన్ మ్యాన్గా నా మోకాళ్ళు అరిగినాయంటే ఎంఆర్ఐలో వచ్చింది ఉదాహరణకి, నేను మీ దగ్గర ట్రీట్మెంట్ వచ్చాను, మీరు అది సూది నీటిలు చేశారు, నాకు అది ఫుడ్ జాగ్రత్తలు చెప్పారు, ఇందా మీరు చెప్పిన కఫం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు ఆపరేషన్ అవసరం పడదా నాకు? చాలా మందిలో అవసరం లేదండి, అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆపరేషన్కి ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి, బట్ నాట్ యాజ్ మెనీ అదేంటంటే ఎనటామికల్ గా డీస్టెబిలైజ్ అయిపోతే జాయింట్ మరీ ఇన్స్టేబుల్ గా ఉంటే మీరు ఎట్లా యూ కాంట్ వాక్ కదా. స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ లేనప్పుడు ఆ స్టెబిలిటీ కోసం చేయాలి. యాజ్ ఎ హోల్గా మీరు చెప్పదలుచుకుంది ఏమిటంటే, టు అవాయిడ్ ది సర్జరీ బెటర్ టు హ్యావ్ ఎ నీడిల్ థెరపీ అంటారు మీరు. క్వశ్చనే లేదు. ఇంకోటి, సర్జరీ అవసరం అయినా కూడా నీడిల్ థెరపీ చేయించుకుంటే మీకు రిజల్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఐ కెన్ అట్లీస్ట్ యూ కెన్ అవాయిడ్ ఆర్ పోస్ట్పోన్. డెఫినెట్ గా పోస్ట్పోన్ చేయొచ్చు. నీడిల్ థెరపీతో పోస్ట్పోన్ చేయొచ్చు, చాలా అవాయిడ్ చేయొచ్చు. ఎర్లీగా వస్తే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక డీజనరేషన్ ఆపేయచ్చు. ఓకే. ఫర్దర్ డీజనరేషన్ ఆపేయచ్చు. తర్వాత వాడికి ఫుడ్ జాగ్రత్త కూడా చెప్తారు కాబట్టి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. లాంగ్ టర్మ్ లో మీకు రిజల్ట్స్ జనరల్ గా మా హెల్తీ వెల్ బీయింగ్ కి ఏం తినమని మీరు సలహా ఇస్తారు? అంటే మన సొసైటీలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అది మన సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో సూట్ కావండి. మనం ఎక్కువగా రైస్ తింటాం, అవి కూడా పాలిష్ రైస్. అది బ్రౌన్ రైస్ తినొచ్చా? బ్రౌన్ రైస్ తినొచ్చు, బట్ క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్స్ తగ్గించాలి అసలు. ఓకే. మనం క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. మనం ఇన్స్టెడ్ ఈట్ మోర్ రైస్, అదొకటి. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి డ్యామేజింగ్, అవాయిడ్ చేయాలి. యోగర్ట్, మన మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ వీగన్ ఫుడ్ అంటారా? అంటే వేగన్ అని కాదు, అంటే ఈ మిల్క్ రిలేటెడ్ పెరుగు తినచ్చు, పెరుగు కూడా తగ్గించాలండి. ఎస్పెషల్లీ నైట్ అసలు తినకూడదు. డే టైం ఏదన్నా యూ కెన్ హ్యావ్ ఏ లిటిల్ బిట్, అంతేగాని మనం ఇప్పుడున్న తిన్నట్టు ఆవకాయ ముక్కను నిమ్మకాయ పత్తలు వేసుకొని అట్లా తినకూడదండి. అదేంటే అవన్నీ పాత రోజులు అదే ఆహారం. వాళ్ళు పని చేశారండి, చెమటలు పోసినాయి వాళ్ళకి, పొలం పోయారు వాళ్ళు, చెమటలు పోసినట్టు పని చేశారు. రైస్ మిల్లులు కూడా లేవు.
వాళ్ళు దంచుకొని తిన్నారు అప్పుడు అంత. ఇప్పుడు ఏం తిన్నారు? అది అంటే ఇప్పుడు దంపుడు ఇప్పుడు తినొచ్చు అంటారా మీ ఉద్దేశం? తినొచ్చండి, తినొచ్చు. బ్రౌన్ రైస్ దొరుకుతుంది కదా. మన మామూలు రైస్ కంటే ఇది బ్రౌన్ రైస్ ఇస్ ఫార్ బెటర్. కాకపోతే ఒక మోనోటనస్ ఒకే రకం కాకుండా కొన్ని డిఫరెంట్ మిలెట్స్ కూడా ఒక 1 or 2 మిలెట్స్ మోర్ ఆల్స్ తీసుకుంటే ఇంకా మంచిది, అదేలేండి. మోర్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఓవరాల్ మీరు వెజిటబుల్స్ అನ್ನು ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. రైస్ కాంటెంట్ తగ్గించాలి. ఓకే. అంటే ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అది. ఇప్పటిదాకా మీరు ఎంతమంది ట్రీట్ చేసి ఉంటారు సుమారుగా? థౌజండ్స్ అండి. 1000 సార్? అది ఫ్రీ క్యాంప్లోనే సీన్ మోర్ అరౌండ్ 10,000. మీరు పుష్కరాలుగా చేశారు, భద్రాచలంలో చేశారు, చాలా చాలా విలేజెస్ చేశాను. చికెన్ గునియా, అది చికెన్ గున్యా. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎ డే. చికెన్ గున్యా వల్ల చాలా కీళ్ళ నొప్పులు. చాలా ఈజీ అండి చికెన్ గునియా. అవునా? అసలు అమేజింగ్. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రెసెంట్ లో ఉన్న కరోనా పరిస్థితి ఏమిటి? అందరూ ప్రతి వాళ్ళు భయపడి చచ్చిపోతున్నాం కదా కరోనా. కరోనా అంటే ఎట్లా అంటే ఇది యూ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఇది ఎందుకంటే ఇది మెయిన్గా ఇలాంటి రోజులు ఏంటంటే మెయిన్గా ప్రివెన్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన లైఫ్ స్టైలు, మన ఫుడ్ హ్యాబిట్స్, దీంట్లో కూడా మనం ప్రివెంటివ్ కూడా చేయొచ్చు ట్రీట్మెంట్. యాక్యుపంచర్లో కూడా ప్రివెంటివ్ యాక్యుపంచర్ కూడా. మీరు చేసే ట్రీట్మెంట్ నీడిల్ థెరపీ అంటారా, యాక్యుపంచర్ అంటారా, ఏమంటారు? అంటే యాక్యుపంక్చర్ అనేది టెక్నికల్ నేమ్ అండి. అది ఓకే. ఈజ్ నాట్ ఎ సైన్స్. పియర్సింగ్ నీడిల్ ఇన్ టు ద పాయింట్ ఈజ్ యాక్యుపంక్చర్. ఓకే. నువ్వు ఎలా పియర్ చేస్తున్నావు, ఏ సైన్స్ బేసిస్తో పియర్ చేస్తున్నావు అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. నేను ఏం పేరు పెట్టినా అది టెక్నిక్ ఈజ్ యాక్యుపంక్చర్. ఓకే. ఇప్పుడు నేను చేసేదేనా ఒరిజినల్ గా నేను గతంలో కూడా చూశాను చాలా మంది పంచెస్ వాళ్ళని, వాళ్ళు దే పుట్ నెంబర్ ఆఫ్ నీడిల్స్ మోర్ అండ్ మోర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనేది ఒకటి ఉంటుంది, ప్రపంచం అంతా ఎక్కువ ఫాలో అయ్యేది అదే, TCM. అందులో ఏంటంటే వాళ్ళు కనీసం అట్లీస్ట్ దే యూజ్ 30 నీడిల్స్. వాళ్ళు ఏంటంటే అంటే మెరిడియన్ థియరీ ప్రకారం ఒక ప్రీ ప్లాన్డ్గా మీకు ఒక నీ పెయిన్ ఉందంటే నీ పెయిన్కి ఒక ప్లాన్ ట్రీట్మెంట్ అని ఒక షెడ్యూల్ ప్లాన్ ఉంటుంది. స్టాండర్డైజేషన్ లాగా వాళ్ళు అన్ని గుచ్చుతూ ఉంటారు, గుచ్చేసి కరెంట్ పెడతారు. మళ్ళీ ఎడిషనల్ మరి ఇందాక మీరు చేసిన ట్రీట్మెంట్ పేషెంట్ షాక్ వస్తుంది అంటే నేను చేసే వాటిలో ఐ జనరేట్ కరెంట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అవునా? చైనీస్ ట్రీట్మెంట్లో అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అవుట్ సైడ్ టు ఇన్సైడ్. మన ఎలక్ట్రికల్ అవుట్లెట్ ప్లగ్ లో పెట్టి వాళ్ళు కరెంట్ ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే మీరు బాడీలో ఉన్న కరెంట్ రిలీజ్ చేస్తారు. ఓకే. రిలీజ్ చేసి ఆ ఇంటర్నల్ ఎనర్జెటిక్ బ్లాక్స్ రిలీజ్ చేస్తాం. ఓకే. రిలీజ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా ఈ పెయిన్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఎనర్జీ ఫ్రీ ఫ్లో ఉండదండి. ఆ ఎనర్జీ ఫ్రీ ఫ్లోను కనుక మీరు పెంచగలిగితే మీకు అందుకనే మీకు షాక్ వస్తుంది. ఆ కంట్రాక్ట్ అయిన మసిల్ ఒకసారి రిలీజ్ అవుతుంది, అప్పుడు దాకా స్టాగ్నెట్ అవుతుంది, ఒక డ్యామ్ అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తుంది. ఒకసారి రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్న ట్రాప్డ్ ఎనర్జీ ఒకసారిగా జూమ్ అంటది. మీ కుటుంబ నేపథ్యంలో డాక్టర్లు ఉన్నారండి? ఎవరు లేరండి. మా మదర్ ఫాదర్ అన్ఎడ్యుకేటెడ్, ఎవరు లేరు. నెక్స్ట్ కంటిన్యూ. మా పెద్దమ్మే చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండి నన్ను పెంచింది బాగా. ఆమె రోజు చెప్తా ఉండేది డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని. దట్ ఈస్ ద రీజన్ వై. మీరు మా ప్రేక్షకులకి, తెలుగు అని ప్రేక్షకులకి మెసేజ్ ఇవ్వండి మీ తరపు నుంచి. మెసేజ్ చాలా మంది సఫర్ అవుతున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ తో. మెయిన్గా అంటే ఇప్పుడు ప్రివెన్షన్ అండి మెయిన్. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను అంతమందికి చేయలేను కదా. మెయిన్గా ఏంటంటే మై మెయిన్ ఎయిమ్ ఈజ్ నాట్ టు కమ్ టు మీ, ప్రివెంట్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్. అదేంటంటే మెయిన్గా డైట్. రెండోది ఏమన్నా మీరు సమ్ సార్ట్ ఆఫ్ యోగా, ఎక్సర్సైజు, మెడిటేషన్, ప్రాణాయామాస్ ఎస్పెషల్లీ హైలీ యూస్ఫుల్. ఇంకోటి ఏంటంటే మూడో పాయింట్ నేను స్ట్రెస్ అయ్యి తెలుసుకుంది, వెస్ట్రన్ మెడిసిన్లో చెప్పరు మీకు, ఎమోషనల్ ఇష్యూస్. 7 ఎమోషన్స్ బాడీలో మన మెయిన్ ఎమోషన్స్ 7 ఎమోషన్స్ బాడీని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఏమిటండి ఆ 7లో ఫస్ట్ ఏంటంటే యాంగర్ డ్యామేజెస్ ద లివర్. మీ లివర్ అంటే మీరు ఎనటామికల్గా చూడకూడదు, ఇక్కడ అంత ఎనర్జెటిక్ సెన్స్లో చూడాలి. అవును. యాంగర్ డ్యామేజెస్ ద లివర్. తర్వాత అట్లనే వరీ, ఈ డ్యామేజెస్ ద లివర్, అది మన లంగ్ అండ్ స్ప్లీన్. వరీ. జాయ్, ఎక్సెసివ్ జాయ్. ఇప్పుడు ప్రతిదానికి జాయ్గా ఉన్నాడు అనుకోండి, ఇట్ డ్యామేజెస్ ద హార్ట్. అందుకని కొంతమంది లాటరీ టికెట్ వచ్చిందంటే వాళ్ళు దే డై సడన్లీ, ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతుంది. ఎక్సెసివ్ జాయ్ లీడ్స్ టు బ్లాకేజ్ ఇన్ ద హార్ట్. అట్లనే పెన్సివ్నెస్ అంటే మీరు ఓవర్ థింకింగ్, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, ఇట్ డ్యామేజెస్ ద స్ప్లీన్. స్ప్లీన్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. బేసిక్ ఎక్కువగా ఆలోచించే వాళ్ళు డైజెషన్ పెద్ద ప్రేగు.
అంటే అన్న కాదు ఆ డైజెస్ట్ ప్రాసెస్ స్ప్లీన్ అంటారు spleen. చైనీస్లో. అంటే ఆ ఎంజైమ్స్, ఆ సెక్రేషన్స్ అవన్నీ వీక్ అయిపోతాయి ఎప్పుడు ఆలోచించే వాళ్ళకి. తర్వాత ఏంటంటే షాక్, సడన్ షాక్ వచ్చింది అనుకోండి మీకు, బ్యాడ్ న్యూస్ అలాంటిది, అప్పుడు ఇట్ డ్యామేజెస్ ద హార్ట్ అండ్ కిడ్నీ. ఓకే. తర్వాత కొంతమంది ఎప్పుడు భయపడతా ఉంటారు, చిన్నదానికి కూడా ఎక్కువ భయం, ఫియర్. ఇట్ డ్యామేజెస్ యువర్ కిడ్నీ. ఓ. కిడ్నీ అనేది బేసిక్ ఎనర్జీ ఇన్ ద బాడీ. ఓకే. మనం పుట్టినప్పుడు మనకి పేరెంట్స్ నుంచి వచ్చే ఎనర్జీని మెయిన్ అంతా కిడ్నీ మధ్యలో స్టోర్ అవుతుంది, దాన్ని ప్రైమరీ ఎనర్జీ అంటారు. ఎక్కువగా ఫేర్ ఉన్న వాళ్ళలో ఆ ఎనర్జీ డిప్లీట్ అవుతుంది. ఇవన్నీ లేటర్ ఆన్ దే లీడ్ టు ఫిజికల్ డిసీజెస్. ఈ ఎమోషన్స్ విల్ బి కనెక్టెడ్. ఎమోషన్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫిజికల్ డిసీజెస్. ఓకే. ఈ ఎమోషన్ స్టేజ్లోనే మీరు దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకటి ఫుడ్ అన్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్. రెండోది వాళ్ళకు కూడా ముందే నీళ్ళు చేయించుకోవచ్చా? నీళ్ళు చేయించుకోవచ్చు అండి. ఎనీబడి ఇట్స్ ప్రివెంటివ్. మీరు ఇప్పుడు ఈ నీళ్ళు ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ సప్లిమెంట్స్ యువర్ ఎఫర్ట్. మీరు కొంత ఎఫర్ట్ చేయాలి. ఐ కెన్ గివ్ సమ్ కాంప్లిమెంటరీ అడ్వాంటేజ్ ఫర్ క్యూరింగ్ ప్రాబ్లమ్స్. అవునండి, అర్థమైంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా డయాలసిస్లో ఉన్న కిడ్నీ పేషెంట్ ఉంటాడు, వాడికి నీడిల్ థెరపీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది. కాకపోతే డయాలసిస్ నుంచి బయటకు తీసుకురాగలమా లేదా అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీ పేషెంట్ జనరల్ కండిషన్ ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చు అండి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ పేషెంట్. బట్ క్యాన్సర్ పేషెంట్ ఏంటంటే అది ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్. అలాగే నేను ఇందాక మనం అనుకున్న మధుమేహం, డయాబెటీస్ అన్నీ ఇంప్రూవ్ చేయొచ్చు అండి. అంటే అట్లీస్ట్ 3 టాబ్లెట్ మింగేవాడు డెఫినెట్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇన్సులిన్ ఉన్న వాళ్ళు చాలా మంది టాబ్లెట్లకు మారారు. టాబ్లెట్లు ఉన్న వాళ్ళు అసలు అవి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే డైరెక్ట్గా వచ్చి డయాబెటీస్ చేయమంటే చేయను. మీరు అన్నారు ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు వాంట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద పెయిన్, ఇన్స్టెంట్ రిజల్ట్ అನ್ನು నాకు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, మీకు సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఈ డయాబెటీస్ అంటే ఎక్కువ సార్లు చేయాలి, మీరు మళ్ళీ టెస్ట్ చేసుకున్నాక అర్థం కాదు ఏం జరుగుతుందో. అందువల్ల ఏంటంటే దీంట్లో అకౌంటబిలిటీ లేదు. అందువల్ల అలాంటి కేసులు యూజువల్గా టేకప్ చేయను. మామూలుగా ఏంటంటే నేను మోర్ దెన్ 80% సక్సెస్ రేట్ ఉంటేనే నేను ట్రై చేస్తాను. అంటే ఒకటే అండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో కానీ, వర్కింగ్ జాబులు కానీ, సెడెంటరీ కూర్చుని పని చేయడం, మెడ నొప్పులు, నడు నొప్పులు, రెస్పెక్టివ్ ఏజ్ వాళ్ళకి చాలా కామన్ అయిపోయినాయి కదా. అన్ని ప్రివెంట్ చేయొచ్చు అండి, ఇట్స్ నాట్ డిఫికల్ట్. సో మీరంటే వీటి మీద అవగాహన కలిగించడానికి నేను అంటే మా తరపున, తెలుగు తరపున నేను వర్క్షాప్స్ పెట్టిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. నేను ప్రాక్టికల్ క్యాంప్స్, ఫ్రీ క్యాంప్స్ పెట్టగలుగుతాను. అంటే ఐటీ కంపెనీస్ ఇవన్నీ అంటే ఈ కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఒకసారి కనుక వర్క్షాపులు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తే కానీ అర్థం కాదు. మీరు అంటే నాకంటే నేను మీరు చూసారు, పేషెంట్ ఆల్సో మీరు చూసారు, చేయించున్నారు కాబట్టి మీకు ఓకే. బట్ మీరు సేమ్ ఇష్యూ మీరు వెళ్ళి థర్డ్ పర్సన్ చెప్పితే నమ్మరు. అదేంటి ఇట్లా మా కళ్ళ ముందు అవునవును అయినా నమ్మరండి. మీరు 10 మందికి చెప్తే ఒక్కళ్ళు కూడా రారు. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకసారి వీటి వర్క్షాప్ పెట్టడం అంటే సమాజంలో అవగాహన కల్పించడానికి మీ సహకారం ఎంతో అవసరం. అంటే డిసీజ్ ఫ్రీ సొసైటీ అంటాం. బేసిక్గా డిసీజ్ పోదు, డిసీజ్ అక్కడే ఉంటుంది. డిసీజ్ ఎలా ఆపాలి అవునవును అన్నదానిదే ప్రక్రియ మొత్తం హోలిస్టిక్ మీరు మాకు చూపించిన ఏమే హోలిస్టిక్ అప్రోచ్. కాబట్టి సో భవిష్యత్తులో సమాజాన్ని మీ ద్వారా మేలు జరగాలని కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్స్ అండి.